వెల్కమ్ బ్యాక్ టు ఖుషీదీప్ ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నానండి. మా ఊళ్ళో శీతల అయిపోయినాక మా పెద్దమ్మ వచ్చింది కదా, మా అమ్మాయి వాళ్ళ పెద్దక్క. సో వాళ్ళ విలేజ్లో కూడా శీతల సెలబ్రేషన్ చేస్తున్నారంట. రమ్మని చెప్తే అయితే వెళ్ళిపోతున్నాము. బస్ అక్కడెక్కడో దిగినాము. ఊళ్ళో లోపలికి వెళ్ళడానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఖుషిని చూడండి, ఇక వాళ్ళ నాన్నమ్మతోటి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇగో మా మామయ్య వాళ్ళ చిన్నక్క, చిన్న పెద్దమ్మ, ఆయన పెద్ద నాన్న. ఇక చాలా రోజుల తర్వాత నేను నా స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చిన ఇక్కడికి, అంటే ఈ విలేజ్కి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు వస్తున్నాను అనమాట. పోతున్నాం. బాయ్ 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 బాయ్. ఇదిగోండి, వెదర్ అయితే ప్లీజెంట్గా కూల్గా ఉందన్నమాట. ఎండ కూడా కొడతలేదు. కరెక్ట్ 12:30 అవుతుంది టైం అయితే. మంచిగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. చూడాలి ఇంకా అక్కడ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి. ఇక ఖుషి, ఎటు వెళ్తున్నావు నువ్వు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? అరే అరే, ఏంటిది? చూడాగో, అబ్బా విలేజ్ అందాలే వేరు కదండి. ఎంతన్నా ఇవ్వండి, నాట్లు వేస్తున్నారు అనమాట. ఇప్పుడు అంతా నాట్లేసే టైం కదా. నడుస్తూ వీడియో తీస్తున్నా కాబట్టి మొత్తం షేక్ అవుతుంది. ఇవ్వండి, ఇక్కడైతే ఫైనల్లీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటి ముందటనే చూసిరా మొక్కలు అయితే వేసేసినారు. ఇటు సైడ్ ఏమో బీరకాయ అండ్ చిక్కుడుకాయ అయితే పెట్టినారు. ఇదే ఇల్లు. ఫైనల్లీ అయితే వచ్చేసినాము. ఓన్లీ ఇక్కడ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఉంటారంట. ఇవ్వండి, పెద్దనాన్న అయితే దారిలో వచ్చి కూర్చుని అయితే ఎత్తేసుకున్నాడు. ఇవ్వండి, ఇంకో పెద్ద నాన్న అనమాట. వచ్చి రాగానే మర్యాదలు స్టార్ట్ చేసింది మా పెద్దమ్మ. ఇంటి ముందట మొత్తం మంచిగా సూపర్ కదా పెద్దమ్మ. ఇగో ఇదే అండి పెద్దమ్మ ఉన్న పెద్ద నాన్ననే మాత్రం ఉంటుంది. సజ్జ పైన చీర మంచి అన్ని పోపు డబ్బులు అయితే అన్ని పెట్టేసుకుంది. వంట మేమే వేయాలా? చేసేసి రొట్టెలు అయితే వేసేసి పెట్టేసింది. కర్రీ కూడా వంట అయిపోయినట్టుంది. ఇగోండి, అక్క చెల్లెలు, పెద్దక్క తను చిన్నక్క అనమాట. మామయ్య వాళ్ళ అక్కలు ఇద్దరు. అగో ఖుషి, పోతావా? పెద్ద పుల్ల వచ్చింది, పోతావా? ఖుషి, ఇక్కడనే ఉంటావా నువ్వు అమ్మమ్మతోటి షాప్లో? అగో అమ్మమ్మ మొత్తం షాప్లో అన్ని సామాన్ అంతా అమ్ముకుంటూ కూర్చో ఇక్కడే. అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందటైతే మొత్తం ఇవ్వండి, ఇక్కడైతే మొక్కలు వేసారు. అండ్ ఇంటి ముందటనే ఇవ్వండి గులాబీ చెట్టు, చిట్టి గులాబీ ఉంటాం కదా, అది పింక్ కలర్ అయింది. ఇటు సైడ్ అయితే చామంతి చెట్టు పెట్టింది. ఇవ్వండి, బీరకాయలు చూసిరా అంత మంచిగా అవుతున్నాయి. ఇంటి పక్కన ఇట్లా పెట్టుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. బీరకాయలు అయితే మంచిగా అవుతున్నాయి. బీరకాయలు అవుతున్నాయి. ఇవ్వండి, మొత్తం బెండకాయలు. ఇటు సైడ్ బెండకాయలు, ఇదేంటి బీన్స్ పెట్టింది అనమాట. మధ్య మధ్యలో ఇక్కడ మొత్తం మొక్కలే ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మొక్కలే. ఇంటి వెనక అయితే ఇవ్వండి జామకాయ చెట్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా. అమ్మడానికంట చెట్లు, జామకాయ చెట్లు పెద్దవి అయినాక జామకాయలు అమ్ముతారంట.
బెండకాయలు అయితే మస్తు అవుతున్నాయి అనమాట. వెళ్ళేటప్పుడు ఏమికి వెళ్ళాలి. అండ్ ఇవ్వండి ఇంటి పక్కనే పొలం మొత్తం, ఇక్కడ నుంచి అక్కడ మొత్తం పొలాలే. వస్తుంది కదా వ్యూ. అగోండి పెద్దనాన్న అయితే ఏమో తీసుకొని వచ్చేస్తున్నారు అనమాట. వెనక్కి వచ్చేదేమో పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు అనమాట. పెద్దమ్మ వాళ్ళ మనవరాళ్ళు ఇద్దరు అండ్ మనవాడు. రండి రండి తొందర. ఏం తింటున్నావు బేట? గుగిరి అంటారు. కాసేపు గుగిరి కారించి తూరేరు దీన్ని తూరి అంటారు అని తిను తిను. ఇక చూడు ఇటు సైడ్ అమ్మమ్మ చూడు ఎట్లా తింటాను. నాకు చీకటి పడుతుంది అంత, క్లైమేట్ అంతా చేంజ్ అయ్యేసరికి. అది చూడు ఎట్లా తింటుంది. నాకు తిను తిను. ఇగో నాకు కూడా ఇగోండి ఇక్కడైతే ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, ఇగో చైర్లు ఉన్నాయి ఇక్కడ. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో రెడీమేడ్ చైర్స్. ఆయిల్ది ఉంటది కదా, ఆయిల్ దాంట్లో కూర్చొని తింటుంది. అండ్ ఇగో తినడానికి వెళ్ళడానికంటే ముందైతే తూరి గుగిరి అంటాం మనం. అదేంటి కందులు, కందులని అయితే గుడలా వేసేసింది పెద్దమ్మ. ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళు తినేసారంట. నేను ఇక్కడ మా పిల్లల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చిన అనమాట. ఇప్పుడైతే తినేద్దాం. తర్వాత చెట్లలోకి వెళ్ళడం అయితే చేద్దాం. ఖుషి పద పద చల్ అన్నాడు. పద వస్తున్నాం. ఒకవేళ వెళ్తా అన్నావు కదా, ముందే వెళ్ళిపోతున్నావు. మరి నీకు తెలుసా ఎక్కడికి వెళ్ళడా? ఇవ్వండి మొత్తానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చెట్ల తీర్థ అత్త వచ్చి మళ్ళీ నేను కింద. ఓకే చాలా దూరం ఉంది, అందుకోసమని నడవలేము అని చెప్పేసి క్వశ్చన్ అయితే అన్నయ్య పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాడు. ఇవ్వండి ఖుషి డాన్స్ 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 డాన్స్. నాకు కచ్చరతే ఏం చేస్తావు? గ్లాస్లో ఏం చేస్తావు నువ్వు? ఇగోండి ఇక్కడైతే మొత్తం నువ్వు అక్కడైతే మటన్ కట్ చేస్తున్నారు అనమాట. సో అందరికీ పొగ ఉంచుతారు కదా, అందుకోసమని అక్కడైతే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇటు సైడ్ చూస్తున్నారు కదా, చాలా మంది ఇక్కడనే వంటలు చేసుకొని తింటూ ఉన్నారు అనమాట. ఇవ్వండి ఇక్కడైతే టెంపుల్ లేదు స్పెషల్గా, సో అందుకోసమని చెట్లలోనే ఉందన్నమాట. అక్కడ తీసుకురాకూడదు వీడియో దగ్గరికి వెళ్ళి. ఇదే మా దేవుడు. ఇది పలాలన్నమాట. ఇచ్చే చల్లారుతా ఫోటో కోసం ఓకేనా? ఇది మా బంజారా స్పెషల్ సాంగ్.
ఇక్కడ మా పెద్ద నాన్ననైతే ఇప్పుడు అక్కడ దేవుని ముందు పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, దాన్ని అయితే పంచుతున్నారు అనమాట. దానికోసమని ఖచ్చితంగా 2 ఆకులు ఇస్తారు. ఆ 2 ఆకులలో ప్రసాదం తీసుకొని వెళ్ళాలన్నమాట. చూడండి అక్కడ వరుసకి బాబాయ్ అవుతాడు. బాబాయ్ అయితే పెట్టించుకొని వస్తున్నారు అనమాట ప్రసాదాన్ని. మా పెద్ద నాన్ననైతే అటు ఇటు తిరుగుతున్నాడు. వింటి వింటి వేరేసుకోదు వింటి తీసుకొచ్చుకున్నా. ప్రసాదం వచ్చిందా? చాలు ఏదేది చూపి. మొత్తానికి అయితే లంచ్ స్టార్ట్ అయిపోయింది. 4:45 అవుతుంది. ఈ టైంకి అయితే తినాల్సి వస్తుంది. కూర్చున్నాం. మా కూతురు ఆయన పెద్ద నాన్న వాళ్ళైతే అందరు తినేస్తాం. తిన్నాం అయిపోయింది. ఇప్పుడు పోవడం ఒకటే లేటు. అంతే అంతే కదా. మొత్తం బొక్కలని బాగా నమిలినట్టున్నావు కదా కావ్య. అవన్నీ మేమే తిన్నాం, అందుకే పొట్టు. ఏది మరి పొట్ట అయ్యో డ్రెస్ తోటి కనబడతలేదు. మోడికే ముందు ముందే పారిపోతుంది. అందరు పొట్టలు అది చూడు. ఒక్కతే తినలేదు. ఎక్కేసిరు ఇంకేంది. వెరీ గుడ్. ఇద్దరికి మంచి పని చేసింది. వాళ్ళు బాగా ఆగిరు, అందుకే బండి మీద ఎక్కి కూర్చుంది. 2 పెద్దమ్మలు అయితే ఆగండి బైక్ పైన అయితే వెళ్ళిపోతున్నారు. అన్నీ బైక్ మీద ఎక్కించుకొని వెళ్తున్నాము. చెట్ల కింద తీర్థాలు అన్నట్టే గానీ తిన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయి. అయ్యో ఏమైంది మమ్మీ? ఎవరే పడైపోతుంది. మెల్లమెల్ల నడుచుకుంటూ అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. ఏమైంది ఏమైంది? ఎందుకు తెచ్చుకున్నావు? ఇంటికి వచ్చేసినా. అమ్మమ్మ పడిపోయింది. అమ్మమ్మ పడిపోయిందా? పడిపోయింది. అయ్యో కూల్ డ్రింక్ తాగే పడిపోయినావా? పడిపోలే, జస్ట్ అట్లా ఒరిగినాం. భూమిక కుర్రాగోడి ఇదిగా ఇష్టమేరా. అది కానీ Bye.
बागुमा सदरा तोड़ो रंगीली हमारी बागुमा बोलेगे बालाजी मातरी बोलेगे दरिया में बोलेगे बालाजी అగో అమ్మమ్మ వచ్చేసిన అమ్మమ్మ అగో అమ్మమ్మ డాన్స్ చేస్తుంది చేయి మమ్మీ పెద్దమ్మ అయితే వచ్చింది పెద్దమ్మ వాళ్ళు అంటే పిన్ని వాళ్ళ అక్క అనమాట ఇంకొక అక్క బయట కూర్చొని ఉంది ఖుషికైతే షాప్లో ఉన్న లాలీపాప్స్ చాక్లెట్స్ అన్ని ఇక్కడనే తినేసేటట్టుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ షాప్ మొత్తం ఖాళీ చేసేటట్టుంది లాల్ దా 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 హట రోజు అమ్మమ్మ తిని కొన్ని లాలీపాప్ బాగా తిని అబ్బాలు షాప్ అంతా నాదే అమ్మమ్మ నువ్వు నాకు ఇవ్వకుండా ఏం చేస్తావు అమ్మయ్యా వచ్చిందా చాకి చాకి అది చింతపండు చాకి చింతపండు చాకి అద్దట అది అద్దట ఇంకేంగా ఉన్నా మరి
అది తీసేయకు హే ఎన్ని చాకిల్ తింటావు అద్దు ఆల్రెడీ లాలీపాప్ ఉంది అక్క తినిపిస్తుందా నీకు నల్ల తింటున్నావు నువ్వు సొలై మమ్మలు సొలై హారేదు చిక్క ఎట్లుంది సూపర్ ఉందా సూపర్ ఉందట సూపర్ ఉంది కదా సూపర్ సూపర్ ఇదిగోండి ఈవినింగ్ టైం అయితే మొత్తం తినేస్తున్నారు అనమాట లోపలనైతే ఇద్దరు పెద్ద నాన్నలు తినేస్తున్నారు ఈవినింగ్